సిపిఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సిపిఐ సీనియర్ నేత నల్గొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప ప్రజాస్వామికవాదిని కోల్పోయిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు. సురవరం కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సురవరం పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.